హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గోంగూర రోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రోటి పచ్చడి అనమాట. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు ఎండుమిరపకాయలు తీసుకున్నా పర్వాలేదు. నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎల్లుల్లిపాయ రొబ్బలు. గోంగూర వచ్చేసి 3 కట్టలండి. 3 కట్టల గోంగూర శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అలా వడేసుకొని పెట్టుకున్నాను. పోపు కోసం పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ మెయిన్గా మనకి కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు సగంగా ముక్కలు చేసి వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు పళ్ళంగా వేసేస్తే నూనె చిందుతుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే కొంచెం చిందటం తగ్గుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే. వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. దగ్గరే ఉండాలండి, వేరే పనిలో పడిపోతే ఇవి మాడిపోతాయి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు వేగిపోయినాయి ఇవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కళాయిలో మనం తీసుకున్న గోంగూర ఏదైతే ఉందో గోంగూరను వేసేసుకుందాము. గోంగూర చూడటానికి ఇంత ఎక్కువగా అనిపిస్తుంది, మగ్గితే మాత్రం కొంచెమే అయిపోతుంది అన్నమాట. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఒకసారి మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము. చూసారా, కొద్దిగా మగ్గిపోయింది. ఫస్ట్ ఒకసారి పెట్టాలండి మూత. ఆకుకూర ఉడికేటప్పుడు ఎక్కువసార్లు పెడితే నల్లగా అయిపోతుంది అనమాట. ముందు ఒకసారి ఏంటంటే కొద్దిగా ఎసరు వస్తుంది, మగ్గుతుంది అనేసి కొంచెం సేపు పెట్టాను మూత. అలా కొంచెం ఆకుల్ని విడదీసుకొని మగ్గించుకుంటే బాగుంటుందండి, లేదంటే ఆకులాగా అయిపోతుందన్నమాట. ఇది కూడా మగ్గిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఆయిల్ వేయొద్దండి, ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. గోంగూర అయినా ఏ పచ్చడైనా అండి, మిక్సీలో పట్టుకున్న దానికంటే రోట్లో నూరుకుంటే టేస్టే వేరుంటుందన్నమాట. ఇప్పుడు ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రోట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వుల్ని వేసేసుకొని పొడి కొట్టేసుకుందాము. ముందైతే ఇవి వేగి ఉన్నాయి కాబట్టి తొందరగానే పొడి అయిపోతాయి అన్నమాట. రోలు ఉంటే ఏం లేదండి, లేదంటే మిక్సీలోనైనా సేమ్ ప్రాసెస్. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండి. మ్యాక్సిమం చాలామందికి గోంగూర అనేది ఇష్టంగా తింటారు. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. దీంట్లో మనం ఆనియన్స్ కూడా వేయచ్చు కానివ్వండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఆనియన్స్ వేసేసి ఇలా రుబ్బుకొని పెట్టుకుంటే కొంచెం స్మెల్ అనిపిస్తుందండి. అందుకని ఆనియన్స్ ఏం చేయాలంటే ముందు ఇలా చేసేసుకున్న తర్వాత తినేటప్పుడు మాత్రమే ఆనియన్స్ తీసుకోవాలి. మనం పచ్చడిలో వేసి ఆనియన్స్ నూరేస్తే కాసేపటికి స్మెల్ వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండటం కోసం ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోండి.
ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా దంచుకున్నాం కదండి. దీంట్లోనే ఇప్పుడు గోంగూర వేసేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి అనమాట. ముందు ధనియాలని వాటిని పొడి చేసుకున్నాక తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని దానికి కూడా కొంచెం పేస్ట్ లాగా అయ్యాక ఫైనల్గా గోంగూర వేసేసుకుందాము. నేను మొత్తం ఎర్ర గోంగూరే తీసుకున్నానండి. ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది. కావాలంటే దీంట్లో మీరు కొద్దిగా తెల్ల గోంగూర యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. అచ్చంగా ఎర్ర గోంగూరతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలతోటైనా చేసుకోవచ్చు అనమాట. మన చట్నీ మెదిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని దీనికి పోపు వేసేసుకుందాము. చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పోపు వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పోపు గింజలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు వేసుకుందాము. ఇవి కొంచెం వేగాక దీన్ని గోంగూర పచ్చడిలో వేసేసుకొని పోపు వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ గోంగూర చట్నీ రెడీ. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.